మను విద్యా చంద్ర విద్యా చంద్రమండల మధ్యగా చారు రూపా చారుహాసా చారు చంద్రకళాధరా. శ్రీమాత్రే నమః. జై లలితాంబికాయే నమో నమః. అమ్మదాయతో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలండి. మన బంగారు లలితమ్మ గురించి ఈరోజు 59వ శ్లోకంలో ఏం చెప్తున్నారో చక్కగా తెలుసుకుందాం. లలితమ్మని ఆరాధించే వాళ్ళు చాలామంది ఉంటారండి. మన మనుష్యులు కానీ దేవతలు కానీ సకల జీవులు, అంటే అమ్మవారి ప్రాముఖ్యత తెలిసిన వాళ్ళు ఒకటే సంకల్పం అండి, అమ్మ పాదాల వద్ద చేరుకోవడం. ఈరోజు 59వ శ్లోకంలోని 12 మంది ముఖ్యమైన దేవతలు అమ్మని ఎలా ఆరాధిస్తారు అన్నది వాళ్ళు వివరిస్తారండి. అంటే దేవి ఖడ్గమాల ప్రకారము మొత్తము 12 ముఖ్యమైన దేవతలు అండి. వాళ్ళు ఎవరు అంటే మహేష, మాధవ, మన్మథ, స్కంద, నంది, ఇంద్రుడు, మను, చంద్రుడు, కుబేరుడు. అంటే ఇలా 12 రకమైన దేవతలు అంట అమ్మవారి పరమ భక్తులంట. వీళ్ళందరూ కూడా శ్రీ విద్య ఉపాసకులండి. శ్రీ విద్య వాళ్ళ వేరే వేరే పద్ధతుల్లో, అంటే ఇప్పుడు మను అంటే మన్మధుడు, ఆయన శ్రీ విద్య నేర్చుకునే విధానం వేరు అంట. అలాగే చంద్రుడు శ్రీ విద్య నేర్చుకునేది వేరు. స్కందుడు అంటే మన కుమారస్వామి. ప్రతి ఒక్కళ్ళు కూడా వేరే వేరే రకాలలో శ్రీ విద్య నేర్చుకుని చివరిలో వాళ్ళ సంకల్పం అంతా కూడా లలితమ్మని ప్రసన్నం చేసుకుని ఆవిడ ఆశీస్సులు పొందడమే అన్నమాట. అందుకనే మను విద్య, చంద్ర విద్య అంటే ఇక్కడ చంద్రుడైనా, మన్మధుడు అయినా, కుబేరుడు అయినా ఎవరైనా శ్రీ విద్యా ఉపాసకం చేసుకుని అమ్మని ప్రసన్నం చేశారు అని ఈ నామం తాలూకా అర్థం. చంద్రమండల మధ్యగా ఇప్పుడు మన తలలోని సహస్రార చక్రం ఉంటుందని మనం ఇది వరకు కూడా చాలాసార్లు మాట్లాడుకున్నామండి. ఈ సహస్రార చక్రం అనేది ఒక 1000 కలువ పువ్వులతో చేసిన అందమైన ప్రశాంతమైన చోటు అన్నమాట. ఎందుకంటే ఇక్కడ పరమశివుడు ఘోర తపస్సులోని నిండు వెన్నెల అన్నమాట. ఇక్కడ ఈ సహస్రార చక్రంలోని పౌర్ణమి చంద్రుడు అలా దగదగలాడిపోతూ ఉంటారంట. ఈ పౌర్ణమి చంద్రుడి వెలుగులో ఈ కలువ పువ్వుల తోటలు ఇంకా చెప్పలేమండి, ఎంతో తీయటి ప్రదేశము. ఇక్కడ శివయ్య ఏమొచ్చి చక్కగా తపస్సు చేసుకుంటూ ఉంటారు. చంద్రమండల మధ్యగా అంటే తల భాగంలోని శివయ్య పౌర్ణమి చంద్రుడి వెలుగులో తపస్సు, అంటే చంద్రుడితో పాటు చంద్రుడి చలవతో పాటు శివయ్య ఉంటారు. మరి అమ్మవారు ఎక్కడ ఉంటారు? మన మూలాధార చక్రంలో కుండలిని శక్తి అంటే అగ్ని రూపంలో ఉంటారు. అంటే శివయ్య వెన్నెల చలువ, అంటే వెన్నెల కూడా కాంతి ఇస్తుంది, కానీ ఈ కాంతి చల్లగా ప్రశాంతంగా ఉంటుంది, చలువ చేస్తుంది. ఇప్పుడు అమ్మవారు కుండలిని శక్తి ఒక అగ్ని రూపంలో ఉంటారు. అంటే ఒక జీవితంలో మనకి కష్టాలు, సుఖాలు, చేదు, తీపి, అలాగే చలువ, వేడి, ఈ రెండు కూడా జీవితంలో ఉంటేనే జీవితం సంపూర్ణం అవుతుంది. అంటే మన భక్తులలో కూడా శివయ్య ఉండాలి, అలాగే అమ్మవారు ఉండాలి అని ఇక్కడ సూచిస్తుంది. ఎవ్వరు లేకపోయినా మన జీవితము అంటే ఒక క్రమ పద్ధతిలో వెళ్ళదన్నమాట. అంటే ఈ నామం ఏం మనకి వివరిస్తుందంటే శివయ్య పార్వతీదేవి తాలూకా ప్రేమ బంధం, అంటే వాళ్ళిద్దరి మధ్యన ఉన్న అన్యోన్యత, వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధము చాలా దృఢమైనదండి. అంటే వాళ్ళిద్దరూ ఉంటేనే మన మానవాళికి చాలా సుఖమైన జీవితం ఉంటుంది. కష్టాలు, సుఖాలు, చేదు, తీపి, అలాగే చలువ, వేడి, ఈ రెండు కూడా జీవితంలో ఉంటేనే జీవితం సంపూర్ణం అవుతుంది. అంటే
మన భక్తులలో కూడా శివయ్య ఉండాలి, అలాగే అమ్మవారు ఉండాలి అని ఇక్కడ సూచిస్తుంది. ఎవ్వరు లేకపోయినా మన జీవితము అంటే ఒక క్రమ పద్ధతిలో వెళ్ళదన్నమాట. అంటే ఈ నామం ఏం మనకి వివరిస్తుందంటే శివయ్య పార్వతీదేవి తాలూకా ప్రేమ బంధం, అంటే వాళ్ళిద్దరి మధ్యన ఉన్న అన్యోన్యత, వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధము చాలా దృఢమైనదండి. అంటే వాళ్ళిద్దరూ ఉంటేనే మన మానవాళికి చాలా సుఖమైన జీవితం ఉంటుంది. అంటే సుఖాలే ఉండాలి, కష్టాలు ఉండకూడదు అని అస్సలు అనుకోకూడదు. మన కష్ట సమయంలోనే ఒక మనిషి తాలూకా అంటే ఆ కష్టం కోసం నిలబడగలరా లేదా అన్నది మన కష్ట సమయంలోనే మన అసలైన నిజాయితీ తెలుస్తుందండి. ఎంత మంచి నామము అంటే చాలా చాలా నాకైతే బాగా నచ్చింది. లలితమ్మని చారురూప అని పిలుస్తారు. చారురూప అంటే సౌందర్యవతి అని అర్థం. అంటే లలితమ్మ ముందు ఎన్నో వేల ప్రపంచాలు పుడతాయి, అలాగే అంతమవుతాయి. కానీ అమ్మ ఎప్పుడూ ఒకలాగే ఉంటారండి. ఒక్క వెంట్రుక కూడా అమ్మది అస్సలు పండకుండా నల్ల తాచుపావలాగా అమ్మ జడ దగదగలాడిపోతూ ఉంటుంది. ఆవిడ అంటే మొత్తం చూడ్డానికి కూడా ఒక లక్ష్మీ స్వరూపిణి అనమాట. పెద్ద ముత్తైదులాగా, నిండు ముత్తైదులాగా ఉంటారనమాట. చారుహాస. ఇక్కడ అమ్మవారి నవ్వు గురించి అండి, ఎప్పుడైతే బంగారు తల్లి నవ్వుతుందో ముత్యాలు రాలినట్టే అంట. అంటే ఆ నవ్వులోంచి వచ్చే కాంతి ఎలా ఉంటుంది, పౌర్ణమి చంద్రుడిలోని వచ్చే వెలుగు. అంటే ఈ 59వ శ్లోకం మొత్తం కూడా లలితమ్మకి ఎంతో ప్రియభక్తుడైన చందమామ గురించి, చంద్రుడు గురించి వర్ణిస్తున్నారండి. చందమామని పొగుడుతూ రాశారు. అంటే అమ్మ నవ్వుతూ ఉంటే పౌర్ణమి చంద్రుడు వెలుగు అంత చలువుగా, అంటే ఇంకొక విధంగా కూడా మనం అనుకోవచ్చు. ఆ జ్ఞానశక్తి, అమ్మ నవ్వినప్పుడు ఒక అజ్ఞానుడు ఆ భక్తుడు అమ్మ నవ్వు కనిపించదు, కానీ అమ్మ అలా వెళ్తూ ఉందనుకోండి, ఆ అజ్ఞానుడు అక్కడ ఉంటే ఆ వెలుగు వల్ల మొత్తం అంధకారం అంతా నాశనం అయిపోయి వాళ్ళలో ఒక తేజోజ్యోతి వెలుగుతుందంటండి. ఎంత చక్కటైన వర్ణన చూడండి. చారుహాస అంటే చారు చంద్ర కళాధర. బంగారు లలితమ్మ ఏం చేస్తారు, అర్ధచంద్రాకారము ఆవిడ నుదిటి మీద ధరిస్తారు. అంటే కురువిందము అనే ఒక గులాబీ రంగు మణితోని కిరీటం చేసి ధరిస్తారండి. ఈ కిరీటం మీద అర్ధచంద్రాకారం. ఎందుకు అంటే చంద్రుడు అమ్మకి చాలా ప్రియమైన భక్తుడు అనమాట. శ్రీ విద్య అమ్మని ప్రసన్నం చేసుకుంటూ శ్రీ విద్య నేర్చుకుని కష్టపడి లలితమ్మని ప్రసన్నం చేసుకోవాలి అన్నది చందమామ సంకల్పం. అందుకనే లలితమ్మ కూడా ఏం చేస్తారు, ఇంత మంచి భక్తుడికి మంచి స్థానాన్ని కలిగించాలి అని అమ్మ శిరస్సు మీద ధరించి, చంద్రుడు చాలా ముఖ్యమైన వాళ్ళు, అమ్మకి సన్నిహితులు అని అమ్మవారు మనకి ఈ నామం ద్వారా అంటే 59వ శ్లోకంలో చంద్రుడి గురించి చాలా చక్కగా అమ్మవారు మనకి తెలియజేశారండి. మీ అందరికీ కూడా 59వ శ్లోకం నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకొక నలుగురికి ఈ శ్లోకం చేరుతుంది. మన లలితమ్మ గురించి ఇంకొక నలుగురు చక్కగా వింటారు. మీరందరికీ కూడా ఇది నచ్చింది అని కోరుకుంటూ శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ లలితార్పణమస్తు.